మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, మన నాలుకను భద్రం చేసుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ నాలుకతోనే తండ్రి అయిన ప్రభువును మనము చక్కగా దేవుని స్తుతిస్తూ ఉంటాం. అదే నాలుకతోనే ఆ తండ్రి అయిన దేవుని పోలికలో దేవుడు మనలను చేశాడు. అటువంటి బిడ్డలను అదే స్తుతించిన నాలుకతోనే ఏం చేస్తున్నాం? మనం ఖచ్చితంగా అనవసరమైన విషయముల కోసం ఆ మనుషులని శపిస్తున్నాం. ఇంతకంటే ఘోరమైన జీవితం, ఇంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకొకటి లేదు. ఒకే నాలుకతో దేవుణ్ణి స్తుతించడం, ఒకే నాలుకతో దేవుని పోలికగా ఉంటున్న మనుషులను శపించడం అంటే చాలా ఘోరం. అందుకే ప్రభు సెలవిస్తున్నాడండి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి యేసుక్రీస్తు బాటలో నడుస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి ఆత్మీయుడు కూడా నాలుకను భద్రం చేసుకొని దేవుని బిడ్డలను, అలాగనే ప్రభువును సరైన రీతిలో ప్రభువును స్తుతించి, సరైన రీతిలో ప్రభు పోలికలో ఉన్న మనుషులతో మాట్లాడుతూ జ్ఞానము కలిగి ప్రవర్తించి నాలుకను భద్రం చేసుకొని దేవుని మాటకు లోబడి ఆయనను మహిమపరచాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహా సర్వశక్తివంతుడైన దేవుడా, మీకు వందనాలు ప్రభువా. తండ్రి, మా నాలుకతో మేము నిన్ను స్తుతించి ఇంకా నీ బిడ్డలను మేము నీ పోలికలో చేసుకున్నని మనుషులను ప్రభువా ఇదే నాలుకతో శపిస్తున్నామేమో నాయన, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నాన్న తండ్రి పశ్చాత్తాపడుతున్నారో వారిని క్షమించి మా నాలుకలన్నిటినీ యేసయ్య నామములో కాపాడమని, భద్రం చేసుకునే జ్ఞానం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.